ఎందుకంటే చాలా బ్రిలియంట్ గేమ్ ఆడాడు. నాగార్జున గారు ఏ టాస్క్ ఇస్తారా ముందుకుంటానే ఆయన పసిగట్టేసి ఆడేవాడు. అందరిని కూడా బాగా నవ్వించాడు, కవ్వించాడు. మన దురదృష్టం ఏంటంటే కమిడియన్స్ విన్నర్స్ కాకూడదని నేను ఈ మధ్య ప్రచారం చేయడం, ఆయన ఓటింగ్ కి తగ్గిపోవడం అది దెబ్బతీస్తుందని అనుకుంటున్నాను. ఆయన జబర్దస్త్ నుండి వచ్చిన ఆర్టిస్ట్, కానీ జబర్దస్త్ నుండి కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టడం, వేరే వేరే వాళ్ళకి ఆర్టిస్ట్ సపోర్ట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే పాపం జబర్దస్త్ వాళ్ళు ఫుల్ గా ఆయనకి సపోర్ట్ ఇస్తే ఆయన ఖచ్చితంగా గెలిచేవాడు. ఖచ్చితంగా ఉండేది, కాకపోతే రన్నర్ అప్ అయిన అయ్యేవాడు. ఆయనకైతే అన్యాయం జరిగిందని నేను డిమాండ్ పవన్ గారి గేమ్ రీసెంట్ అయిన తర్వాత ఇంప్రూవ్ అయింది అంటే థర్డ్ ప్లేస్ వచ్చింది. మైనర్ గారి గేమ్ లో అయిందని లేదండి, అందులో వాస్తవం లేదు. ఎందుకంటే డిమాండ్ పవర్ ఫస్ట్ అనుకుంటుంది, కానీ ఆ వరడ్ యూజ్ చేసి గోడకు తిప్పిడలా ఉండిపోయాము. ఎప్పుడైతే ఈ రీతు చౌదరి ఆయన వేడిని బయటికి లాగి ఆయన ఉన్న మగాడిని బయట తీసి అప్పుడు ఆయన బాగా రెచ్చిపోయారు. ఆయనే కాదు, కళ్యాణ్లో వేడిని కసిని కూడా బయట రీతు చౌదరి అమ్మాయి. సో ఆమె వల్లనే వాళ్ళిద్దరు బయటకు వెళ్ళారు. మట్టి ముద్దులో ఉండేవాళ్ళు. ఆమె అంత లవ్ చేసి ప్రతిమలు చేసి స్టార్టింగ్ కళ్యాణ్ కళ్ళు పెట్టడం, డిఎంఎన్ లవ్ ట్రాక్ నడపడం వల్ల వాళ్ళు ఇంకా హైలైట్ అయ్యారని నేను అనుకుంటున్నాను. రీతు చౌదరి వల్ల వాళ్ళకి 1% కూడా మైనస్ లేదని అనుకుంటున్నాను. లేదు, ప్లస్ మైనస్. యాక్చువల్ టాప్ 5 లో సంజన కాకుండా రీతు చౌదరి ఉండాలి. ఓటింగ్ పరంగా చూసిన పెర్ఫార్మెన్స్. రీతు చౌదరి జబర్దస్త్ లో చాలా మంచి ఆర్టిస్ట్ చేసుకుంది. అలాగే యాంకర్ గా టీవీ సీరియల్స్, తమిళ సినిమాల్లో ఎక్కడున్నా బంగారమే. చాలా అందగత్తి కూడా మగవాళ్ళకి ఎక్కువ ఇష్టం. రంభా, ఉర్వశి, మేనక, అప్సర, మోనాలిసా, ఐశ్వర్య లాగా అందగత్తి ఆమె. మగాళ్ళు ఎక్కువ ఇష్టపడే వ్యక్తి ఆమె. మగాళ్ళు ఎక్కువ ఈమె తనుజాన్ని ఇష్టపడలేదు, ఎందుకంటే అందాలు ఆరబోయేది. కాకపోతే రీతు చౌదరి అందాలు ఆరబోతుంది, ఎక్స్పోజింగ్ బాగా చేసి మగాడు ఇష్టం బట్టలు కట్టుకుంటారు. కాబట్టి ఆమె ఓటింగ్ అంతా బాగుంది, కానీ ఏం కొట్టుకుని జరిగాయి ఏం జరిగింది నాకు తెలియదు. సంజన కంటే ఆమెకే ఓట్లు ఎక్కువ పడ్డాయి, కానీ సంజన టాప్ 5 లో పెట్టి ఆమె ఇంటికి పంపించేస్తారు. అది చాలా బాధ. మా టీవీ వాళ్ళు ఆమె ఓటింగ్ బాగుంది, ఎందుకంటే ప్రతి వారం కూడా వాళ్ళ ఓటింగ్ గమనిస్తూనే ఉన్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓటింగ్ బాగానే ఆమె అన్ని టాస్క్లు కూడా చాలా యాక్టివ్ గా ఆడుతున్నారు. తమిళ గారిని కూడా మాటలు ముద్దు బిడ్డ అని ప్రచారం, అలాగే తనే టైటిల్ విన్నర్ అవుతారని మాక్సిమం అందరు కూడా అనుకున్నారు. సడన్ గా కళ్యాణ్ గారు దాని జరిగింది. సడన్ గా ఏం అవ్వలేదండి. ఆయన కళ్యాణ్ గారికి ఉత్తరాంధ్ర నుంచి ఫుల్ సపోర్ట్. ఆయన సిక్కోలు ముద్దు బిడ్డ, ఆయన శ్రీకాకుళం ముద్దు బిడ్డ. శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఆయన చాలా ఓటింగ్ పడింది. ఆయన చాలా కష్టపడి లాస్ట్ 100 days అయిపోయిన తర్వాత కూడా ఆయన తనకి దెబ్బ తగిలినా కూడా అది పట్టించుకోకుండా చాలా